అయినది అత్యున్నతమైనది అంటాడు. నువ్వు స్తుతిస్తే అన్నిట్లోకెల్లా శ్రేష్టమైన పని చేస్తున్నావు దేవునికి. మిగతా ఏవైనా సెకండరీ ప్లేసే దేవునికి. దేవా నువ్వుకి వందనాలు, నువ్వు గొప్ప దేవుడు అని చెప్పకుండా నువ్వేం చేసినా అది తక్కువ స్థితిలోనే కనపడుతుంది దేవునికి. నీ హృదయవంతుడితో, నీ మనసంతటితో ఆ ప్రభువును ఆరాధించకుండా ఇక ప్రభు కొరకు ఏమి చేసినా అది దిగువ స్థానంలోనే ఉంటుంది. కాబట్టి మీరు హృదయపూర్వకంగా ప్రభును స్తుతించండి, కృతజ్ఞతలు చెల్లించండి. పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. యవనస్తున్న తిమోతికి రాస్తూ, తిమోతి నేను ప్రభు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞుడనై ఉన్నాను అనగా ఆయనకే కాదు, అక్కడ చదువుతున్న సంఘస్థులకే కాదు, ఈ కాలంలో ఉన్న మనకు కూడా ఎంతో ప్రేరణగా ప్రోత్సాహంగా మనకు కనపడుతున్నాడు. ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించాలి అనే విషయాన్ని ఆయన తన జీవితం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఆయన ఇక్కడ మాట్లాడుతూ ప్రాథమికంగా అతను చెప్పిన మాట ఏంటంటే తన పరిచర్యకు నన్ను నియమించాడు.